హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాక్లో. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు ఆ వ్లాగ్కి టైం వచ్చిందనమాట. చాలా రోజుల తర్వాత రోజు చేద్దాం అని అనుకుంటున్నాను. కాకపోతే ఈ పిల్లల స్కూల్ స్టార్ట్ అవ్వడం అండ్ డ్యాన్స్ క్లాసు, ఇంట్లో పనులు, ఇవన్నిటి వల్లనైతే బ్లాగ్ షూట్ చేయలేకపోయినా. ఇవన్నీ నాకు మెమొరీ అండ్ మీలో ఎవరికైనా యూజ్ ఉంటే కూచిపూడి డ్యాన్స్ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రతి ఒక్క పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్ వెంటనే పడుతారు, వాళ్ళ పేరెంట్స్ కూడా కూచిపూడి డ్యాన్స్ వెంటనే పడుతారు. అట్లా నేను ఈరోజు థర్డ్ పర్ఫార్మెన్స్ హసికకు వచ్చేసి అండ్ మనుకు వచ్చేసి సెకండ్ పర్ఫార్మెన్స్. లాస్ట్ టైం చూసారు కదా, హసికకు అయితే అక్కడున్న సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది మా మంచిర్యాల డిస్టిక్లో ఒక ప్రోగ్రాంలో. అండ్ ఈరోజు వీడియోకి మ్యాటర్ ఏంటంటే, రేపు అంటే 27th రోజున మేమైతే స్వర్ణగిరికి వెళ్తున్నాం. స్వర్ణగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ నృత్యాంజలి ప్రోగ్రాం అయితే ఉంది, శ్రీ కీర్తి అకాడమీ ఐ థింక్. సో ఆ ప్రోగ్రామ్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. చాలా డేస్ నుంచి స్వర్ణగిరి టెంపుల్ రీల్స్ మనం చూస్తే అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు ఎన్నోసార్లు వెళ్దామని అనుకున్నా కానీ మా హస్బెండ్ డ్యూటీస్ వల్లనో ఇంకేదో, అండ్ లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా వీలవ్వలేదు. సో అందుకోసమని ఈ పిల్లల ద్వారా అయితే మేము స్వర్ణగిరికి వెళ్తున్నాం. సో ఆ ప్యాకింగ్ వీడియోనైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా కష్టమైన పని. డ్యాన్సే చాలా కష్టము. చూస్తే స్టెప్స్ మీకు ఈజీగానే అనిపించినా కూడా పిల్లలు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటాయి. అవి ముద్రలు ఉంటాయి కదా, సో ఆ ముద్రలు అయితే చాలా కష్టం అనమాట. నేను స్వయంగా అక్కడ క్లాస్లో ఉండి చూసినప్పుడు నాకైతే చాలా కష్టంగానే అనిపించింది కూచిపూడి డ్యాన్స్. కానీ లడ్డు పాపని అయితే చాలా ఇష్టంగా నేర్చుకుంటుంది. మనకు కూడా చాలా ఇంట్రెస్ట్తోని నేర్చుకుంటుంది. దానికి కొంచెం స్టడీ వైపు ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్సర్సైజ్ ఉంటుంది, కొంచెం వేరే మూడు అలా అనిపించాలని చెప్పేసి మనం కూడా జాయిన్ చేయడం జరిగింది. హసికకి అయితే ఫుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఈరోజు ఆ ప్యాకింగ్ వీడియోని అయితే చూద్దాం. అండ్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అక్కడ కూడా కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే అక్కడ నుంచి నేను ప్రజెంట్ ప్లాన్ చేసుకున్న కొమరవెల్లి మల్లన్న దేవుడి దర్శనానికి కూడా వెళ్దామని చెప్పేసి. సో అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో తెలియదు. సో ఈరోజు అయితే మన ప్యాకింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. సో యాక్చువల్గా నేనైతే అటు వంట స్టార్ట్ చేసి పిల్లలకు మధ్యాహ్నం బాక్స్ ఇస్తాను కదా. మధ్యాహ్నం అంటే నా బ్లాగ్స్ చేస్తే మీకైతే తెలుస్తుంది. అటు వంట వేసుకుంటే ఇటు వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మేకప్, జ్యువెలరీ, డ్రెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. హెయిర్కి సంబంధించిన జ్యువెలరీస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి, చాలా కష్టము. అండ్ మేకప్ కూడా ఫస్ట్ టైం నేను మాత్రం వేరే వాళ్ళ దగ్గర, అంటే మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరనైతే వేయించినాను. ఒక మనిషికి 300 తీసుకుంటారు వాళ్ళు, జస్ట్ ఫేస్ మేకప్ వరకు. హెయిర్కి మొత్తం మనమే చేసుకోవాలి, డ్రెస్సింగ్ మనమే చేసేసుకోవాలి. సో ఒక్కసారి అయితే చూసినాను, తర్వాత కొన్ని వీడియోస్ చూసి అయితే నేనే నేర్చుకొని సెకండ్ టైం హసికకి ఇక్కడ మంచిర్యాలలో ప్రోగ్రామ్ చేసినప్పుడు అయితే నేనే చేసిన. నెక్స్ట్ మేకప్ వీడియో కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తా. మేబీ నాకే ఫుల్ టెన్షన్ అవుతుంది యాక్చువల్గా. అసలు ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా. నాకు వచ్చిన విధంగానైతే చేస్తే కొంచెం బాగానే అనిపించింది. సో ఆ డ్రెస్సింగ్ అవన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తా పాసిబుల్ అయితే కనుక. ఈరోజు అయితే చాలా ఉంటాయి కూచిపూడి అనగానే. సో ఆ వీడియో అవన్నీ కూడా ఐటమ్స్ చూపిస్తూ మీకు వీడియోని అయితే షేర్ చేస్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి నాకు మెయిన్గా ఇద్దరికి పర్ఫార్మెన్స్ ఇవ్వడం కాబట్టి ఈ బ్యాగ్ మొత్తం వాళ్ళకి జస్ట్ జ్యువెలరీ అండ్ జస్ట్ డ్రెస్సుల వరకు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఇంకా మనం ఎక్కడైనా స్టే చేయాలి అవన్నీ అనుకుంటే మాత్రం ఇంకొక బ్యాగ్ పడుతుంది. సో జస్ట్ జ్యువెలరీ, డ్రెస్సింగ్, హెయిర్కి సంబంధించిన ఐటమ్స్ వరకు మాత్రమే ఈ బ్యాగ్ మొత్తం నిండిపోయింది. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయి అనేది మొత్తం చూపిస్తాను. అండ్ కూచిపూడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా బ్యాగ్ ప్యాకింగ్ టైంలో కొన్ని మిస్టేక్ అయినా అక్కడ అవైలబుల్గా దొరకకపోతే ప్రాబ్లం అవుతాయి కదా. సో ఎవరైనా యూజ్ అయితే కనుక చూడండి, ఓకేనా? లేకపోతే స్కిప్ చేయండి, అట్లనే పెట్టేస్తా. ఈ టైం అయితే మళ్ళీ వేరే టైంలో ఏం ముట్టట్లేదు అనమాట. ప్రజెంట్ ఇంకా ఎక్కడైనా ప్రోగ్రామ్ ఉంది అనుకుంటే
ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళచ్చు. మళ్ళీ అన్నీ సపరేట్గా వేయడం ఎందుకు అని చెప్పేసి భయం అవుతుంది బ్యాగ్ ఓపెన్ చేయడానికి. ఘోరంగా ఉంటాయి ఐటమ్స్ అయితే. సో కొంచెం ఏదైనా ప్రాబ్లం. దీంట్లో ఆల్రెడీ కొన్ని వాళ్ళ డైలీ యూజ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి. ఎక్కడైనా ఒకవేళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వేసుకోవడానికి అయితే. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తాం. చాలా విడిగా ఉన్నాయి, మళ్ళీ ఈ 1 వీక్లలో పెట్టాల్సి వస్తుంది. బ్యాంగిల్స్ ఇవి కలర్ అంటున్నాయి, సో అందుకోసం ఈ సైడ్ కొంచెం వేరేనే తీసుకున్నాయి. ఇవి వెల్వెటీ ఉంటాయి కదా, సో అవి ఇవి కూడా బ్యాంగిల్స్. ఒక సీజర్ అయితే ఖచ్చితంగా అవసరం. ఎవరి బాక్సులు వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటి బాక్సులు అయితే డీమార్ట్లో తీసుకుంటున్నా. హస్క బాక్స్ హస్కకి, మన బాక్స్ మనకి. ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఎవరు వాళ్ళకే ఉందనుకుంటా, మేబీ చూద్దాం. ఇది వచ్చేసి జ్యువెలరీ మొత్తము. ఇది ఎవరితో కావాలనుకున్నా నేను నేమ్స్ రాసుకుంటే బెస్ట్ ఏమో అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. అంటే డ్రెస్ కూడా కన్ఫ్యూజ్. వీళ్ళిద్దరు ఏబట్టి ఓకే ఎవరు వాళ్ళకి పెట్టుకున్నా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట. సో ఇది మన పాప డ్రెస్. మనది సెకండ్ పర్ఫార్మెన్సే. లాస్ట్ టైం ఇద్దరితో కష్టమవుతుందని తీసేసుకున్నా. ఒకరినే వేయించిన. ఈసారి అయితే ఇద్దరికి ఉంది. ఇట్లా 5 సెట్స్ ఉంటాయి అన్నమాట. చూపిస్తా డ్రెస్ది కూడా. ఒకటి ఇది ప్యాంట్ దగ్గర కుచ్చుల మోడల్ వస్తాయి కదా, అది. ఇది కూడా ప్యాంట్ దగ్గర వస్తుంది. సో ఇది సైడ్కి, ఇది బ్లౌజు, ఇది ప్యాంటు. ఇన్ని ముక్కల్లాగా వస్తుంది. వీటన్నిటిని జాయిన్ చేయాలన్నమాట. అసలు వీలు ఉండదు మేకప్ టైంలో. ఎక్కడైనా లోకల్ ప్రోగ్రామ్స్ అప్పుడు ట్రై చేస్తాను. ఇంకొకటి ఉంది. డ్రెస్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద ప్రాబ్లం కదా. సో అందుకోసం ఒక సంచిలో వేసుకోండి. సో ఇవన్నీ ఐటమ్స్ ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నాయి. సో ఇది లాంగ్ హారం. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసేసుకున్నా. లాంగ్ హారం ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇవన్నీ చేతులవి. ఇక్కడ మాటీలు, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎవరితో ఒక ముక్కు పుల్లనైతే సైడ్ అయిపోయింది, అది ఒకటి చూడాలి. ఇట్లా ఉంటాయి. ఇది వడ్డానం. ఇది ఇక్కడ హెడ్ దగ్గర పెట్టుకునేది. ఇట్లా ఎంత బాగుందా. మనకు నేర్చుకునే ఇది లేదు కదా. ఇంకా మంచిగా ప్యాక్ చేసుకోవచ్చేమో నాకు తెలిసి. నాకేంటి ఒక్కటి కూడా దొరకట్లేదు.
బాగానే ఉన్నవి అసలు. ఇట్లా చూస్తాను కానీ ఇట్లా వీడియోలు పెట్టుకుంటాను. కమ్మలు ఇంత పెద్ద కమ్మల బరువు పెట్టుకొని వాళ్ళు అయితే చేయాలి. ఇట్లా అన్నిటికీ బ్లాక్ థ్రెడ్ అయితే కట్టుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. ఇది జుట్టుకు మధ్యలో ఇట్లా ఇట్లా జుట్టుకి ఏమో సూర్యచంద్రుల ఈ కవర్ నుంచి ముక్కుపూడిలో పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, కానీ ట్రై చేయాలి. రేపు ఎట్లుంటుంది నేను పెట్టుకోలేదన్నా అది పెట్టడానికి ట్రై చేద్దాం. మీకు ఒక స్టోర్ అయింది ఇది వేరైంది. సో మన పాపాయి అయితే అన్నీ ఉన్నాయి. ఇది మన పాపాయి. సో ఇదంతా జ్యువెలరీ. ఇట్లా ఓన్లీ జ్యువెలరీ ఉన్న డ్రెస్ మాత్రమే పడుతుంది ఇంత పెద్ద బాక్స్ అయినా కూడా. పాప బాక్స్ ఇది లడ్డు పాప డ్రెస్ అండ్ జ్యువెలరీ కూడా ఇలా కూడా అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ పెట్టే ఉంటాయి కానీ కొంచెం టెన్షన్ అంటే. ఈ జ్యువెలరీస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ దగ్గర పడతాయేమో. సో మీకు సపరేట్గా పెట్టేసిన జాగ్రత్తగా దాయాలి. నాకు ఇది కొంచెం జాగ్రత్తగా ఆల్మోస్ట్ ఇంకా దేవుడికి సంబంధించినవి కాబట్టి సో అట్లా చేస్తానన్నమాట. ఇది మణిపాపాయి ఇద్దరికైతే ఉంటాయి. ఇది లడ్డు పాపాయి. ఇట్లా పెట్టేసుకుంటే ఏంటంటే నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది. ఆ పేపర్లు ఉన్నాయి లడ్డు పాపాయి అని గుర్తుకొస్తుంది అనమాట. సారీ మణిపాపాయి అని గుర్తుకొస్తుంది అనమాట. మళ్ళీ నేను ఆ బ్యాంగిల్స్కి అవి అంటుతున్నాయని చెప్పేసి లాస్ట్ టైం బ్లూ వేసిన అని చెప్పేసి ఈసారి అయితే ఆరెంజ్ తీసుకొచ్చిన. ఇవి రెండు మిక్స్ చేసి మను పాపకి ఇద్దామని. అండ్ ఇవైతే లడ్డు పాపకి. సో దీనికి బ్లూ దొరకలేదు, మిక్స్ చేద్దామంటే ఇట్లా దొరికినాయి. సో ఇవి వేణీలు కొంతమంది వేరేవి కూడా పెట్టుకుంటారు. ఇట్లా పెట్టేసి ఉంచిన, కాకపోతే కూచిపూడి అంటే కూచిపూడి లాగానే ఉండాలి. సో ఈ బ్లాక్ థ్రెడ్ మళ్ళీ ఏమన్నా అవసరం వస్తుంది అని చెప్పేసి ఇది ఒకటి ఎక్స్ట్రా పెట్టేసుకున్నా. జుట్టు దగ్గర అక్కడ ఏమన్నా అవసరం పడతాయి కదా, సో అట్లా కొన్ని పిన్నిస్లు, రబ్బర్ బ్యాండ్. అండ్ మెయిన్ ఏంటంటే ఇయర్ రింగ్స్కి వెనుక థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్ అయితే లాస్ట్ టైం నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ రోజే ఊడిపోయింది. సో అందుకోసమే అవి మనకి నార్మల్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఇక ఫౌండేషన్ వేయడానికి ఒక పఫ్ అయితే వచ్చిన. లాస్ట్ టైము నాకు తెలియక ఇంకా మేకప్కి ఎవరు లేకపోవడం బెస్ట్ అయిపోయింది, నేనే వేసుకోవడం నేర్చుకున్నా. సో అట్లా ఫౌండేషన్ కోసం అని పఫ్ ఒకటి తీసుకొచ్చిన. నేను కూడా ఒక వేణీలు పెట్టుకున్నా, కాకపోతే వెయ్యనేమో మేము చూద్దాం. ఇవన్నీ పట్టడం అవసరం అనిపిస్తుంది. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నా. సో ఇవి ఐలైనర్. సో ఇవన్నీ అవసరం లేదు, అందుకోసమే పక్కన పెట్టేస్తా. ఇవన్నీ కూడా మీషోలో ఇట్లా ట్యాగ్ లాగా తీసేసుకున్నాను అనమాట.
సో అందుకోసమే ఇట్లా ఉన్నాయి. ఒక 2 మాత్రం పెట్టేసుకుంటా, ఒకటి ఇరగకపోతాయి అసలు. ఈ వీడియో నాకు పెద్ద టెన్షన్. సో అందుకోసమే 2 ఐలైనర్స్. ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి ఓపెన్ చేసిన అనుకుంటాను, ఇది దొరకట్లేదు, పెట్టేసుకుందాం. కానీ కాజల్ ఒకటి వేసిన, సో అవసరం ఉంటుందో లేదో చూద్దాం. కాజల్ ఇవి కూడా 3 వేసినప్పుడు. ఇవి వచ్చేసి ఇక ఫౌండేషన్స్ అన్నమాట. ఇది వాటర్ ప్రూఫ్లో పౌడరు. ఇవి వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ క్రీములు ఉన్నాయి ఇట్లా. నాకు వీటి గురించి అసలు ఏం గురించి తెలియదు, అసలు ఫౌండేషన్ గురించే తెలియదు. అట్లా ఇట్లా ఇట్లా అంత వస్తుంది. ఇది వచ్చేసి వైట్ కలర్లో ఒకటి, గోధుమ కలర్లో, పింక్ కలర్లో ఒకటి ఉంటాయి. సో ఒక్కసారికి ఇంత కలర్ చేసిన. సో ఇవన్నీ మనం రేపు వేయాలన్నమాట. ఇవన్నీ కూడా నాకు మీషోలోనే బుక్ చేసుకున్నా, కొన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా వేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నాకు ఏం తెలియదు. డ్యాన్స్ మేడం మన వాళ్ళ లడ్పప్ప వాళ్ళ గురువు గారు అయితే నాకు ఇవన్నీ సెండ్ చేసిరు అనమాట. లింక్స్ సెండ్ చేస్తే ఇది చేసుకున్నా. ఇవి ఒక 3 ఉంటాయి. అండ్ ఇంతకుముందు పౌడరు, ఇదేమో మొత్తం ఇట్లా లాస్ట్ టచింగ్ లాగా ఉంటుంది అనమాట, లూజ్ పౌడర్. నాకు ఇవి ఏమో వేస్తుందో వేయరాట్లేదా, కానీ ఇది ఒకటి వైట్ తిలకము. ఇక్కడ ఈ బొట్టు పెట్టేసుకుంటాం కదా, ఆ బొట్టు కింద ఇట్లా వైట్ తిలకం పెడతారు అనమాట. సో అది. ఇవి 2-3 పిన్నులు ఉన్నాయి. అది ఇది పారాని ఇది కొంచెం ఉందనుకుంటా. ఈ పారాని కోసం గిన్నె, ఇయర్బడ్స్ కూడా పట్టాల్సి ఉంటుంది. అమ్మ అయిపోయింది. ఇట్లా మేబీ సరిపోతుందేమో చూద్దాం, లేకపోతే ఇంకొకటి కొందాం. కిందేమో పెట్టేసినాం. ఇంకా ఐబ్రో పెన్సిల్స్, ఇవి వేరే దానికి అంతే మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. ఇది కొంచెం థిక్ కలర్ లాంటిది కదా, ఇక్కడ ఎక్కువ పెట్టాలి కదా. సో అవి అందుకే ఈ పేపర్ అయితే పర్లేదు, బాగానే సర్దున్నాయి. ఇవైతే ఖచ్చితంగా యూ పెన్స్ ఇట్లా పొడవాల్సి ఉంటుంది జుట్టు పైన. ఇక చిన్న పెన్స్ ఇవి పఫ్ ఒకటి క్లీన్ చేయాలి. ఎంత దరిద్రంగా అయిపోయింది చూడండి. తర్వాత ఫౌండేషన్ వేసిన తర్వాత పౌడర్ వేసేటప్పుడు యూజ్ అయితే ఈ కలర్ లిప్స్టిక్ ఒకటి. సో ఈ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మనకి కావాల్సింది మెయిన్ బొట్టు. బ్లాక్ కలర్ దాంతో పెడితే సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి దీంట్లో అన్నీ ఇట్లా ఉంటాయి కదా, ఐ షేడ్స్ అవన్నీ కూడా. సో ఇది బాగా రోజులైతే యూస్ కాలేదు. దీనికి డేట్ ఉందో అయిపోయిందో కూడా తెలియదు, కాకపోతే మంచిగానే ఉన్నాయి. మేబీ ఉన్నదేమో డేటు. లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఉండే, సో అందుకోసమే యూజ్ చేస్తున్నా. ఇది మా అత్తమ్మ వల్ల కొడుకు అమెరికా నుంచి వచ్చేటప్పుడు కొంతమందికి, మా అక్క పిల్లలకి, వదిన కూతుర్లకి, సో అట్లా కొంతమందికి అయితే ఈ మేకప్ బాక్సులు ఇచ్చారనమాట, పిల్లల కోసం అని చెప్పేసి. సో అది ఇప్పుడు నాకు యూజ్ అవుతుంది. దాదాపు ఒక 1 ఇయర్ అంటే అత్తమ్మ కూతురు మ్యారేజ్ టైంలో ఇచ్చారు. సో 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ తర్వాతనైతే ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఈ బాక్స్. కొన్ని థింగ్స్ కూడా పెట్టేసుకున్నా, టిక్ టాక్స్, టిష్యూస్. ఇందులో కూడా కొన్ని న్యూ పెన్స్, టిక్ టాక్స్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ పక్కకు పెడుతున్నా. ఇక వేణీలు గిలాంటివి యూజ్ చేస్తారు కదా కూచిపూడికి, సో ఇట్లాంటివి పెట్టేసుకుంటారు అనమాట. వారాన్ని కొంచెం తక్కువ ఉంది, మేబీ అది తెచ్చుకోవాలి. సో ఇది జడది. సో ఇవన్నీ థ్రెడ్స్తో కట్టాలన్నమాట. దీనికి సౌరం ఏం అవసరం లేదు, ఇది కవర్ అయిపోతుంది. ఇవి ఇవి ఇవేమో జుట్టు వేసినాక పెట్టేటివి. రెండు
బ్లాక్ థ్రెడ్ మేబీ అవసరం పడకపోవచ్చు. దానిపైన రౌండ్ అటు పైన మళ్ళీ పెట్టాలి. కొన్ని యూ పిన్స్, బ్లాక్ థ్రెడ్, ఈ సంచి మొత్తం పట్టాల్సిందే. ఇదేమో ఇది రీసెంట్గా ఉన్నది తెలిసి ఈ పప్పును ఇప్పుడు క్లీన్ చేస్తే అది ఆరదు. దీంట్లో ఇంకోటి ఉందేమో చెప్తాను. దీంట్లో ఇంకో పప్పు ఉంది, దీన్ని యూజ్ చేస్తాను. లేకపోతే కష్టమైతే ఇప్పుడు క్లీన్ చేయాలంటే. ఐలైనర్ పెట్టుకున్నాను. ఐలైనర్ పెట్టుకుని కాజు పెట్టుకున్నాను. సో ఇది కూడా ప్యాక్ అయిపోయింది. సో ఇట్లా ఉంటుంది ప్యాకింగ్. ఇవన్నీ బ్యాంగిల్స్ మీకు అవసరం లేదు కాబట్టి ఇవి తీసేస్తాను. ఈ పఫ్ ఇట్లా అయింది కదా అని వాడేస్తే ఇంకోటి కొనుక్కోవాలి. సో ఇది పరిస్థితి. అండ్ ఇంకొక విషయం, ఇందులో దీనికి వెళ్తాను ఇప్పుడు కూడా పెట్టేసుకుంటాం. ఇందులో ఒక టవల్ వీళ్ళ డ్రెస్సులు కూడా పెట్టేసుకుంటాను అనమాట. వీళ్ళ 2 డ్రెస్సులు కూడా డైలీ యూజ్ అట్లా వేస్ట్ చేసుకున్న వెంటనే ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయితే. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఉంది, అది కూడా పెట్టేసుకుంటాం. ఇందులో వైప్స్ ఉంటాయి, టిష్యూస్. ఇందులో ఇంకా టిష్యూస్ ఉంటాయి. ఇది వచ్చేసి వైప్స్. ఇదేమో పారాన్ని పెట్టడానికి గిన్నె. మనకు కావాల్సిన ఇంకా ఇయర్ బడ్తోనూ అవి పెడతాను అనమాట. సో అవి చూపిస్తాను. ఇదైతే లోపల పెట్టేసి అవి తీసుకున్నట్టు బట్ అండ్ సీజర్ అండ్ ఖచ్చితంగా పెట్టేసుకోవాలి. సో కోంబో మెయిన్ ఇలా కోంబో ఎలా చూసారా, కోంబో పెట్టుకోవాలి మెయిన్గా. ఇవి 2 మిస్ చేసుకోవద్దు కోంబో. సో ఇది ఎట్లా మిస్ అయిందో ఇది ఇంట్లోనే ఉండాలి. ఈ కోంబో ఉన్న ఈ ఫేస్ వాష్. యాక్చువల్గా ఫేస్ వాష్ ఇది యూజ్ చేయాలేమో, జాన్సన్ బేబీ ఆయిల్ యూజ్ చేసి ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. కాకపోతే అది లేదు ప్రజెంట్. సో అందుకోసమే ఫేస్ వాష్ అయితే పెట్టేసిన, టవల్స్ అవన్నీ కూడా పెట్టేసిన. సో ఈ బ్యాగ్ వరకు అయితే అయిపోయింది. పారాని అయితే కొంచెం తక్కువ ఉంది. సో ఇద్దరికి కదా మేబీ సరిపోదేమో, అదొకటి చూసుకోవాలి. సో ఫైనల్లీ బ్యాగ్ ప్యాకింగ్ వరకు అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అనమాట. ఎందుకంటే సో బ్యాగ్ ప్యాకింగ్ వీళ్ళకి కావాల్సిన కూచిపూడి ఐటమ్స్ వరకు అయితే బ్యాగ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళకి కావాల్సిన స్నాక్స్ అండ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇంకా వేరే బ్యాగ్లో పెట్టేసుకుంటా. దీన్ని అయితే ఇక్కడికే క్లమ్సీ అయితే ఏం చేయాలి. సో ఇక్కడ వరకు అయితే ఇది క్లోజ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అండ్ నాకైతే చాలా ప్రెజర్ అవుతుంది మెయిన్గా. ఇప్పుడే యాక్చువల్గా ఇది సర్దేటప్పుడే ఆల్మోస్ట్ టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. 3 ప్రోగ్రామ్స్ అయిపోయినా కూడా ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మన రెగ్యులర్గా చిన్న చిన్న మినీ బ్లాగ్స్ ఏమన్నా షూట్ చేసి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మా జర్నీ హ్యాపీగా జరగాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా పిల్లలకి అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళు కొంతమంది అయితే కామెంట్ చేసిర్రు చాలా బాగా చేసింది అని చెప్పేసి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.